పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం. ఈరోజు మనం గోశాల గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా తమలపాకు వేస్తున్న రైతు దగ్గరికి మనం వచ్చాము. ఈ రైతు గత 20 సంవత్సరాలుగా ఈ తమలపాకు తోటను అనేది సాగు చేస్తూ ఉన్నారు. ఈ సాగు వివరాలు అనేది మన రైతు షేక్ ఫయాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. ఈ తమలపాకు తోట అనేది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి? 4 ఎకరాలు అండి. 4 ఎకరాలు. ప్రతి సంవత్సరం 4 ఎకరాలైనా లేకపోతే పంట మార్పిడి కానీ చేసుకుంటారా? పంట మార్పిడి చేస్తామండి. 2 సంవత్సరాలు తమలపాకు తోట, 2 సంవత్సరాలు అయిపోగానే పసుపు కానీ ఏదో ఒకటి పైరు కంద కానీ వేసిన తర్వాత మళ్ళీ పంట మార్పిడి చేసి మళ్ళీ తమలపాకు తోట వేస్తాం. అంటే ఈ ఒక్కసారి వేసాక 2 సంవత్సరాలు నుండి 2 సంవత్సరాలు. సో 2 సంవత్సరాల తర్వాత పంట మార్పిడి చేసేసుకుని మళ్ళీ ఇదే వేసుకుంటాం. ఇదే వేస్తాం మళ్ళీ. ఓకే, మళ్ళీ తమలపాకు తోట. అంటే ఇప్పుడు తమలపాకు ఏ రకం అండి? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు వేయటానికి మీరు? వేయటానికి దీంట్లోదే తీసి వేరే దాంట్లో మళ్ళీ అంటే ఈ దీంట్లో ఉన్న పొలంలోనే వేసుకోవాలనుకుంటే వేరే పొలం చూసుకొని దాంట్లోకి కనుపుల ద్వారా వేసుకుంటాం. రకం ఏమన్నా ఉందండి దీని పేరు? రకం ఏమి ఉండదండి, మామూలుగా ఒకే రకం. నాటు ఒకటే. దీనికి పేరేం లేదుగా మనకి? ఈ పేరేం ఉండదు. తమలపాకు ఇత్తనం, అంత ఇత్తనం అంటాం. దాని ప్రత్యేకంగా పేరేం లేదండి. ఏదన్నా కొత్తగా వేసుకోవాలనుకుంటే వేరే ఫార్మర్స్ దగ్గర తెచ్చుకుంటారా లేకపోతే మీకు మీయే వేసుకుంటారు? మాకు మేమే ఎక్కువ శాతం వేస్తామండి. అది ఏమన్నా కొంచెం డ్యామేజ్ ఉంటే వేరే సాట్ వెళ్ళి తెచ్చుకుంటారు. అంటే ఈ సంవత్సర కాలంలో స్టార్టింగ్ నుంచి మీకు ఏమేమి వ్యవసాయ పనులు అవసరం అవుతాయి అండి దీని తమలపాకుకి? దీనిగా దున్నిచ్చి నీట్ గా చేసి ఫస్ట్ 3 నెలల ముందు హౌసులు వేస్తామండి. ఈ గడ్డలు వేసిన తర్వాత మొక్క పాతామండి. 3 నెలల తర్వాత నీడ కమ్మిద్ది హైట్ లో వచ్చిన తర్వాత. ఆ మొక్క పెట్టిన తర్వాత నెలకి ఇలా పచ్చబడిద్ది. ఇలా పచ్చబడిన తర్వాత జమ్ము తీసుకొని ఇలా కట్టుకుంటూ పోతారు కింద నుండి. స్టిఫ్ గా ఉండటానికి అలా దానికి అది అతుక్కొని అలా పోతా ఉంటాయి, పైకి వెళ్తా ఉంటాయి. ఈ వచ్చిన కొమ్మలకి ఆకులు వస్తూ ఉంటాయి కదా, ఈ కోసేస్తా ఉంటాం. మళ్ళీ 15 రోజులకి ఇవి వస్తూ ఉంటాయి. పురుగు పడితే పురుగు మందు కొడతాం. ఓకే, అంటే మీరు స్టార్టింగ్ కొమ్మ నాటుకున్న దగ్గర నుంచి ఎన్ని రోజులకి కోతకు వస్తుంది? 50 రోజులకి వచ్చింది కోతకి. 50-60 రోజులకి వచ్చింది. ఒక తోట బాగుండాలంటే 100 రోజులు పెడితే చాలా బాగుంటది. 100 రోజుల దాకా కోయకుండా ఉంటే బాగుంటది. అప్పటి నుంచి మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి 2 సంవత్సరాల దాకా కోస్తానే ఉండొచ్చు. పైకి వెళ్ళిపోతా ఉంటది. పైకి వెళ్ళిపోయినా సరే మళ్ళీ అంత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి దింపి భూమిలో పెడతాం. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఓకే, సో అట్లా పైకి వెళ్ళకుండా వెళ్ళినా కానీ కింద దించేసుకొని మళ్ళీ ఆకు ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడ నుంచి కోసుకుంటారు. ఎన్ని బుట్టలకు వస్తారు రోజుకి? ఎకరానికి వచ్చేసి 3000 కట్టలు తెగుతాయి. కట్టకు వచ్చి 150 ఆకులు ఉంటాయి. 3000 తెగుతాయి. బాగా దిగుబడి ఉంటే 4000 తెగుతాయి. ఎంతమంది కూలీలు అవసరం అవుతారండి? ఎకరానికి వచ్చి 25 మంది. 25 మంది ఒక్క రోజుకా లేకపోతే? ఒక్క రోజుకి 25 మంది. ఒక రోజు 25 మంది అవసరం అవుతారు. 15 రోజుల దాకా మళ్ళీ పని ఉండదు. ఈ వేస్ట్ అన్నీ తీసేయాలి. ఈ వేస్ట్ తీసేయటానికి ఒక కూలి. ఇలా ఈ వేస్ట్ అన్నీ తీసేయటానికి, ఆకులు కొయ్యటానికి ఒక కూలి. జమ్ముతో ఇది కడతారు. ఇలా స్ట్రైట్గా వెళ్ళటానికి 15 రోజులకు ఒకసారి 25 మంది పడతారు ఎకరానికి. దీంట్లో వ్యవసాయం చేతైన వాళ్ళే చెయ్యాలి. ఇది వేరే వాళ్ళు కొత్త వాళ్ళు రావడానికి అయితే కుదరదు. ఎన్ని రోజులకు వస్తారు అట్లా? 10 మందికి వస్తే 2 రోజుల్లో కోసేస్తారు. 2 రోజులు కోసిద్ది. ఆ 2 రోజులు 10 మంది కోసిన తర్వాత మళ్ళీ 15 రోజులు ఆగాలి. 15 రోజులు ఆగాల్సిందే. సో నెలకు వచ్చేసి 2 సార్లు అట్లా కోతలకు వస్తాయి. ఇప్పుడు కోసేటప్పుడు మీరు మామూలుగా చేత్తో కోయచ్చా లేకపోతే ఎట్లా? చేత్తో కోయకూడదు, గోర్లు ఉంటాయి, గోర్లతో కోయాలి. అవి మీరు మార్కెట్లో తీసుకొచ్చుకుంటారా? అంటే మీకు దీనికి అనుభవం ఉన్న కూలీలే రావాలా లేకపోతే ఎవరైనా? లేదు, ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. దీనికి అనుభవం ఉన్న వాళ్ళే రావాలి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరా? వాళ్ళు ఫాస్ట్ గా కొయ్యాలి అంటే దాని మీద అనుభవం ఉండాలి. అంతే. ఎరువులు ఏమేమి వేస్తారండి దీనికి? ఎరువులు వానపాముల ఎరువు, పిండి గట్లు, DAP 10-20 20 అవి వాడతాం. ఆంధ్ర పిండి అవి ఎక్కువ శాతం అయ్యే వాడేది. అదే నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకుంటారు?
వారానికి ఒకసారి. వారానికి ఒకసారి సరిపోతాయి. నీరు పుష్కలంగా ఉంటాయి అక్కడ? నీరు బాగుంటాయి. నీరు బాగుంటాయి. ఇది మొక్కకి ఎంత దూరంలో పెడతారండి? ఇది ఒక జాన గ్యాప్ లో పెడతామండి. అది నార్మల్ గా లెవెల్ అయిపోయింది ఒక 3 నెలల తర్వాత. 3 నెలల తర్వాత మనకి గ్యాప్ కనపడదు, లెవెల్ అయిపోయింది పెరిగిన తర్వాత. ఓకేనండి. ఈ మొక్కలు ఆముద మొక్కలు వేసుకున్నారు కదా, సపోర్ట్లు ఇవన్నీ దేనికండి? ఇవి సపోర్ట్ కోసం అండి. ఓన్లీ సపోర్ట్ కోసం. అంటే ప్రతి మొక్కకి అవసరమైతే సపోర్ట్? లేదు. ఈ గట్ల మీదే మా ఈ గాలి వాన వచ్చినప్పుడు ఒక్కోసారి తాడులాగి వాసాడేస్తాం కదా, వాటికి ఓన్లీ సపోర్ట్ కోసమే. ఓకే. ప్రతి సార్లు వేయటం కుదరదు. ఓన్లీ గట్టెమ్మంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి పెడతారు. ఈ అవిసె చెట్లు వేసుకున్నారు కదా, 2 సంవత్సరాల తర్వాత దీనికి ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడవండి, తీసేయటమే. ఇంకా పనికిరావు, మళ్ళీ కొత్తగా పెట్టుకోవటమే. అంటే దీనివల్ల ఉపయోగం ఉండదు ఇంకా మీకు? అసలు ఏమి ఉండదు, ఉపయోగం ఏమి ఉండదు. పెట్టుబడి ఎంత అయిద్దండి మీకు ఒక కోతకి రావటానికి? మొత్తానికి దీనికి పెట్టుబడి ఎంత అయిద్ది అంటారు? ఇది కోతకు వచ్చేపాటికి 3 లక్షలు అయిద్దండి. ఏది ఎకరానికి వచ్చి? అంటే అంత కాస్ట్ దేనికి? ఇప్పుడు మీకు మొక్క మీ చలో అనేది అంటున్నారు. అవును, మరి ఇంకా దేనికి? కవులు 50,000, దున్ని వేయటానికి 50,000 ఖర్చు అవుతాయి. ఆ విత్తనాలు కొనటానికి 20,000 అవుతాయి. వేసిన కూలీలు అవి మొత్తం మన చేతికి వచ్చేపాటికి 3 లక్షలు అయింది. సంవత్సరానికి ఎంత పెట్టుబడి పెడతారండి? మినిమం మీకు ఎంత రావచ్చు? సంవత్సరానికి 3 లక్షలు పెట్టుబడి. దాని మీద రేటు ఉంటే ఒక 5 లక్షలు 2 లక్షల లాభం వచ్చింది. లేదంటే నార్మల్గా దాని వరకు దానికి సరిపోతాయి. అంటే మార్కెట్ రేటు ప్రెసెంట్? మార్కెట్ రేట్ని బట్టి వస్తాయి, పచ్చి సరుకు కదా. ఓకేనండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉందండి మార్కెట్ రేట్ మీకు? అంటే మినిమం యావరేజ్గా మీకు? మినిమం వచ్చేసి ఒక్కొక్కసారి 40,000 వస్తాయి, ఒక్కొక్కసారి ఒక 50,000 వస్తాయి. అంటే ఎట్లా? ఇది ఒక రోజుకి వచ్చిన దానికా లేకపోతే ఒక రోజుకి? ఒక రోజుకి. కూలీలకి ఖర్చు ఎంత పడిద్దండి అప్పుడు? ఇంకా కూలీలకి వాళ్ళు 100 కట్టలకి వస్తే 700, ఒక్కొక్కళ్ళు మినిమం 100కు వస్తారు. 100 వస్తారు. 10 మంది అయితే అది ఒక 7,000. మార్కెట్ రేట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అలా మీరు మార్కెట్కి లోకల్లో వేసుకుంటారు ఎట్లా అండి? ఇది మార్కెట్కి తక్కువ అండి, ఎక్స్పోర్ట్ లాంగ్ వెళ్తాయి. అంటే లాంగ్ అంటే ఏ రాష్ట్రాలకు పంపిస్తారు? గుజరాత్కి, వరంగల్కి, నిజామాబాద్కి అలా. అంటే బయ్యర్సే మీ దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తారు లేకపోతే మీరు ఫోన్లో కాంటాక్ట్ అవుతారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు కూడా ఇది పండించుకున్నా కానీ మార్కెటింగ్ అయితే ఇబ్బంది లేదంటారా? ఇబ్బంది లేదు. ఎంత వచ్చినా కానీ పచ్చిసరికి కాబట్టి తీసుకెళ్తారా? తీసుకెళ్ళిపోతారు. లోకల్లో పూజల టైంలో, పెళ్లిళ్ళ టైంలో లోకల్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. లేకపోతే ఎక్కువ శాతం రెగ్యులర్గా అయితే మాత్రం లారీలు వెళ్ళాలంటే మాత్రం బయట ఇతర రాష్ట్రాలకి. దీంట్లో ప్రధానంగా మీకు సమస్యలు అంటే పురుగులు కానీ తెగులు కానీ ఏమి వస్తాయి అంటారు? పురుగులు, లబ్ధి పురుగు అని పచ్చ పురుగు పడతా ఉంటది, వాటికి మందులు కొట్టుకుంటాం, సరిపోయింది. పెద్ద మీకు నష్టం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏ సైజు ఆకు వస్తారండి ఇది మీరు? ఈ సైజు ఆకు వస్తారు, ఏ వచ్చినట్టు వస్తారు, ఇవి వదిలేస్తారు. ఓకే. ఇవి వదిలేసి మళ్ళీ ఇంత అయిన తర్వాత ఇవి వస్తారు. ఒక బొట్టలో ఎన్ని పనులు? 100 కట్టలు పెడతారండి. ఒక బొట్టుకు వచ్చేసి 100 కట్టలు, కట్టకు వచ్చేసి 150 ఉంటాయి. 150. వాళ్ళకి కూలి 700. ఒక బుట్టకు వస్తే 700. ఒక మరి దాని బుట్ట మీద మనకి ఎంత వస్తాయి మరి? అంటే ఆ రోజు రేట్ని బట్టి ఉంటుంది, పచ్చి సరుకు కదా, డిక్లేర్ గా చెప్పలేము. అంటే సుమారు మార్కెట్ ఉన్న రేట్ చెప్పండి. ఇప్పుడున్న రేట్ అయితే 4,000 వస్తాయండి. ఇప్పుడు ఈ వాసాలు కాలంలో పెట్టుకున్నారు కదండి, ఇవి దేనికి ఉపయోగపడతాయి మీకు? ఈ సపోర్ట్ కోసం అండి. ఈ అలా నిలబెట్టేసి పైకి దానికి కొబ్బరి తాడు వేసి లాగుతాం. కొబ్బరి తాడు వేసి లాగినప్పుడు గాలి వాన వచ్చినప్పుడు అలా బెసక్కుండా కరెక్ట్గా ఉంటాయి. ఓకే. లేదంటే ఇవి చల్లా చెదురైపోతాయి, అటొకటి ఇటొకటి వచ్చేసి. అలా లేకుండా కరెక్ట్గా నిలబడి ఉంటాయి, ఇలా స్ట్రైట్ గా కరెక్ట్గా ఉంటాయి. కొబ్బరి తాడు వేసి లాగుతాం, స్ట్రైట్ గా ఇక అలాగే ఉండిపోతాయి, అటు ఇటు బెసకవు అనమాట. అలా ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ బెసకుండా ఉంటాయి. అంటే దీనికి ఎంత ఖర్చు అవుతాయి అండి మీకు మరి? అవి వచ్చేసి 1,00,000 రూపాయలది పడతాయండి. మొత్తం లోడ్ తీసుకొచ్చేయాలి. ఏది ఎకరానికా లేకపోతే 4 ఎకరాలకి? 4 ఎకరాలకి 1,00,000. ఇప్పుడు అయ్యే ఎక్కువ కష్టం, ప్రతిసారి కొనుక్కొచ్చుకుంటారు లేకపోతే? ప్రతిసారి కొనాల్సిందే. అవి పనికి రావా ఒకసారి వేసుకున్నాక? పనికి వస్తాయి కానీ కొత్తది అయితే స్ట్రాంగ్ గా ఉంటది, పాతది అంత స్ట్రాంగ్ ఉండదు.
సో అవి మీరు ఆ 2 సంవత్సరాలకు వాడుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్తవి తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటాం. అవి మయాన్ని ఎక్కడన్నా వేసుకొని మళ్ళీ కొత్తవి తెచ్చి వేసేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అవన్నీ కొత్తవి వేసుకోవాలి. కొత్తవి తేవాల్సింది. ఇంకా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అన్ని తోట కానీ అవిసె మొక్కలు కానీ అన్ని మళ్ళీ కొత్తవి. పాత ఏం ఉపయోగపడవు దాంట్లో, ఇంకేం ఉపయోగపడవు. ఓన్లీ ఈ మొక్కలు పెరుగుతాయి కాబట్టి ఆ మొక్కలను కట్ చేసి కనుపులు మాత్రమే నాటుకుంటారు. అంతే. అంటే ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో అంటే ఈ కృష్ణా జిల్లాలో వరకే పండుతాయా లేకపోతే చుట్టుపక్కల కూడా? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పండిద్ది. నెల్లూరు, కడప అటు పండుద్ది. మన ఆంధ్ర వరకు ఇది అంతే. ఇతర రాష్ట్రాల్లో పండదు. హైదరాబాద్, తెలంగాణ ఉండవు. అక్కడ పండించుకోవడానికి కుదరదు, పండవు. ఇదండి మన రైతు షేక్ ఫయాజ్ గారు చెప్తున్నది. ఈ తమలపాకు తోట అనేది మన రాష్ట్రంలో ఈ కొన్ని జిల్లాల వరకు మాత్రమే పండిద్దని చెప్తున్నారు. ఇది పచ్చి సరుకు కాబట్టి అప్పుడు ఉన్న రేటు ప్రకారం మన రేటు కలిసి వస్తే మాత్రం పెట్టిన పెట్టుబడి మీద కొంతమేర లాభం వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వరకు మాత్రమే వస్తుందని చెప్తున్నారు. సో ఈ పచ్చి సరుకు ఆకు తోటలు ఏదైనా సరే మార్కెట్కి అనుగుణంగా లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి రైతులు దీనిని మార్కెట్కి అనుగుణంగా సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాము.